ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎండగడుతుంది. ప్రజల ఎజెండాని బీఆర్ఎస్ ఎజెండాగా సభలో అధికార పక్షాన్ని బీఆర్ఎస్ నిలదీస్తుంది. దీనిలో భాగంగా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చ కోసం శాసనమండలిలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ గన్ పార్క్ నుంచి మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ఈ రోజు శాసనమండలిలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ గన్ పార్క్ వద్ద మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలపనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే మరి కాసేపట్లో కూడా గన్పార్క్ వద్దకు బీఆర్ఎస్ శాసనసభ్యులు మరి అలాగే శాసన మండలి సభ్యులు రానున్నారు. ఏదైతే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ కూడా అసెంబ్లీలో డిమాండ్ చేశారు. గతంలో కూడా 6 గ్యారెంటీలను పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 6 గ్యారెంటీలను తుంగలో తొక్కింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులకు ఉరితాడులా మారింది ప్రభుత్వం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో దేశపతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, చెప్పండి సార్, ఏ విధంగా చూస్తారు సార్ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం? అంటే లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మంది ప్రజల ముందు చెప్పినాడు ముఖ్యమంత్రి, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్ మీద నేను తొలి సంతకం పెడుతున్నాను అన్నాడు. ఆ తర్వాత అది కేబినెట్లో డిస్కషన్ జరిగిందని, ఆమోదం పొందిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పించినారు. మరి ఇప్పుడు ఆ ఫైల్ ఏమైపోయింది? ఎవరికి అనిపిస్తలేదు. అది సచివాలయంలో లేదు, సీఎంఓలో లేదు, అదృశ్యం అయిపోయింది. బహుశా మరి ఏదో మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉందన్నట్టు ఇక్కడ నా సప్త సముద్రాల అవతల మరిమను తొర్రలో ఉందా? మరి ఆ ఫైల్ ఏమైపోయింది? ఎందుకు చట్టబద్ధత రాలేదు? ముఖ్యమంత్రి సంతకం పెట్టిన తర్వాత కూడా బ్లఫ్ మాస్టర్ రేవంత్ రెడ్డి గారికి మనం పెట్టాల్సిన పేరు బ్లఫ్ మాస్టర్. ఇంత బ్లఫ్ చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడా? తొలి సంతకం పెట్టి ఆ తొలి సంతకం సిరా తడి ఆరకముందే దాన్ని ఉల్లంఘించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? కనుక ఈ బ్లఫ్ మాస్టర్ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని సంతకం పెట్టామని చెప్పి ప్రజల్ని దారుణంగా వంచాడు. గనక మీరిచ్చిన హామీయే కదా చట్టబద్ధత అనేది. మీరు పెడతామన్నారు కదా బిల్లు, మొట్టమొదటి సమావేశంలోనే బిల్లు పెడతామన్నారు కదా. ఆ బిల్లు ఏదో మేమే పెడుతున్నాం, మీరు పెట్టినందుకు మేము పెడుతున్నాం. మీ మాటనే కనుక మద్దతు ఇవ్వండి, చట్టబద్ధత కల్పించండి. మీ డిమాండ్నే మేము బిల్లుగా పెట్టాల్సి రావడమే విషాదం. ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అటు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కానీ, ఇలా రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం కానీ, ఇలా అనేక మంది యూరియా కొరతతో అనేక మంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు సార్. దాన్ని మీరేమంటారు సార్? ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి వైఖరి, ఎన్నికలప్పుడు బడాయిలు, గద్దెనెక్కినాక బకాయిలు, ఇది వ్యవహారం. ఇవాళ పాపం విద్యార్థులు వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాలేజీ నుంచి వెళ్ళగొడుతున్నారు, టీసీ తీసుకొని పొమ్మంటున్నారు, నీ ఫీజు రాదు కాదు పో అని. ఎవరిది ఇబ్బంది పడేది? పేద పిల్లలు. హాస్టల్లో నుంచి వెళ్ళగొడుతున్నారు, పాపం తిండి పెట్టడం లేదు, హాస్టళ్లలో వెళ్ళిపోండి అని అంటున్నారు. వాళ్ళకు పరీక్షలు రాయనియటం లేదు, హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దారుణమైన పరిస్థితి. పాపం వాళ్ళు హ్యూమిలియేట్ అవుతున్నారు. ముఖ్యంగా పాపం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కోసం కదా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చింది. వాళ్ళు ఈ దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చదువు మానేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల. అంటే రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఏమిటి? వాళ్ళ పైసలు లేవు అంటాడు. మీరు ఏదన్నా అడగండి, నన్ను కోసుక తింటారా, వండక తింటారా అని అడుగుతాడు. కానీ జరిగేదేమిటి? లక్షల కోట్లు మూసీలో పోయడానికి ఉన్నాయి, లక్షల కోట్లు ఫ్యూచర్ సిటీల కోసం ఉన్నాయి, కోట్ల రూపాయలు మ్యాచ్లు పెట్టడానికి ఉన్నాయి, ఉత్సవాలు చేయడానికి ఉన్నాయి, సినిమా ఫంక్షన్లు చేయడానికి ఉన్నాయి. కానీ దేనికి లేవు? పెన్షనర్లకు ఇవ్వడానికి లేవు, విద్యార్థులకు ఇవ్వడానికి లేవు, నిరుద్యోగులకు ఇవ్వడానికి లేదు, రైతులకు ఇవ్వడానికి లేదు. పేద ప్రజల కోసం పైసా లేదు. మా కేళి విలాసాల కోసం, మా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కోసమే మా దగ్గర కాసులు ఉన్నాయన్నట్టుగా రేవంత్ రెడ్డి వైఖరి ఉంది. పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డెక్కుతున్నారు. జాగ్రత్త మిస్టర్ రేవంత్ రెడ్డి, వాళ్ళ వెంట గులాబీ జెండా అండగా నిలుస్తుంది, నీ పీచం అణుస్తుంది, జాగ్రత్త. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సత్వరమే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాలేజీలకు చెల్లించండి, విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి. సార్, గతంలో ఏదైతే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గణనీయంగా పెరిగిపోయింది సార్. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 1,50,000 నుండి మొదలుకుంటే 2014లో 3,50,000 చిల్లర వరకు 2023 వరకు పెరిగిపోయింది సార్. కానీ ఇప్పుడు మళ్ళీ గణనీయంగా తగ్గింది. మళ్ళీ అదే వీళ్ళు తప్పుడు లెక్కలు కూడా చూపెడుతున్నారు.
అంటున్నారు సార్, దాని గురించి ఏమంటారు? అంటే వ్యాపార రంగంలో ఒక రకమైనటువంటి నిస్తేజం అలుముకున్నది అంత వర్తక వాణిజ్యాల్లో మొత్తంగా. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ లేదు. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి పల్లెలకు ఏదో ఒక రకంగా పనుల రీత్యానో, సంక్షేమం రీత్యానో, అభివృద్ధి కార్యక్రమాల రీత్యానో డబ్బు ప్రవహించాలి కదా. డబ్బు ప్రవాహం అనేది లేదు. దానివల్ల ఏమైపోయింది, మార్కెట్లో మనీ లేనప్పుడు డిమాండ్ పడిపోయింది. డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు తగ్గిపోతున్నాయి. ధరలు తగ్గిపోతే మేము ధరలు కట్టడి చేశామని అబద్ధం చెప్తున్నాడు. నిజానికి అది కాదు కదా. జరుగుతుంది ఏంటంటే డిమాండ్లు పడిపోతున్నాయి, మనీ సర్క్యులేషన్ లేదు, రక్త ప్రసరణ లేదు శరీరంలో. అట్లాంటి పరిస్థితిని ఇవాళ ఎదుర్కొంటుంది. దానివల్ల ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఒక ఆక్సిజన్ అందని స్థితికి వెళ్ళిపోతున్నది. దీనికి వెంటనే కాయకల్ప చికిత్స జరగాలి. అది రేవంత్ రెడ్డితో జరగదు. ఎవరన్నా ఒక మంచి దీర్ఘదర్శి అయిన ఒక ఎకానమిస్ట్ అన్న తీసుకొచ్చి ఆ పని చేయించాలి ఈ మానవుడు. సార్ రైట్, మనతో చూసుకుంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించనున్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది మోసపూరితంగానే ఈరోజు జరిగిందంటూ కూడా వివరిస్తున్నారు. ఏ విధంగా దీన్ని చెప్తారు? శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వారి సంక్షేమం, అభివృద్ధి కేంద్ర బిందువుగా చర్చలు జరగాలి. ఈ ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చి గంభీరమైనటువంటి మాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజల్ని ప్రలోభపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. మేము ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగానే ఆ మేనిఫెస్టోను బీఆర్ఎస్ పార్టీగా డిఫర్ కావడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి పార్టీగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ మేరకు ఏ స్కీమును అమలు చేయగలుగుతాం, ఆచరణ సాధ్యమైనటువంటి స్కీములు మాత్రమే హామీ ఇవ్వాలనేటువంటి భావనతో మేము మా లిమిటేషన్స్లో మాట్లాడడం జరిగింది. దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత దుర్మార్గమైన, నమ్మించి మోసం చేసేటువంటి హామీలు ఇచ్చింది. ఇవాళ 100 రోజులు అన్నారు, తక్షణమే అన్నారు. దాదాపు 26-27 మాసాలు కావస్తున్నటువంటి సందర్భంలో ఆ అంశాల ఊసే లేకుండా చర్చలు నడుస్తూ ఉన్నాయి. సాంకేతిక పరంగా వారికి అవసరమైనటువంటి బిజినెస్ను కంప్లీట్ చేసుకొని పలాయనవాదం, ఒక రకంగా శాసనసభ శాసన మండలిని వాళ్ళు వాయిదా వేసుకుంటున్నటువంటి తీరును చూస్తూ ఉంటే అది ఓ చీటర్స్ లక్షణం కనబడతా ఉన్నది. అందుకనే గ్యారంటీగా వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలకు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రైవేట్ మెంబర్స్ బిల్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని అన్ని పార్టీలు కూడా సహకరించాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అదే రకంగా మిగతా పార్టీలు కూడా అధికార పక్షాన్ని నిజాయితీగా నిలదీయాలనుకున్నటువంటి, ప్రశ్నించాలనుకున్నటువంటి పార్టీలన్నీ కూడా కలిసి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. సార్ ప్రధానంగా మరొక డిమాండ్ ఏంటంటే, అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పంటకు రైతు బంధు ఇచ్చేవారు సార్. కానీ ఇప్పుడు ఎలక్షన్ కి రైతు భరోసా ఇస్తుంది సార్. దీని విధంగా ఎక్కడ వీళ్ళకు నిజాయితీ చిత్తశుద్ధి లేదు. నిన్న కూడా ప్రకటించిండు రేపు మొదలవుతుంది, ఎల్లుండి మొదలవుతుంది అని. మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా అనేక వేదికల మీద ముఖ్యమంత్రి గారు అయిపోయినట్టే, త్వరలో అమలు చేస్తాం. ఇవాళ ఏం చెప్తున్నారు, 45 రోజులట. దేనికోసం రైతు భరోసా, రైతు బంధు? రైతాంగాన్ని పెట్టుబడుల విషయంలో ఆదుకొని ప్రైవేట్ అప్పుల బారిన పడకుండా, వాళ్ళకు ఉన్నటువంటి బంగారం, ఇతరత్ర వస్తువులు అమ్ముకోకుండా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి వ్యవసాయం దండగ కాదు పండగ అనేటువంటి వాతావరణం తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఆ హామీలు గతంలో కేసీఆర్ గారు నెరవేర్చడం జరిగింది. ఇవాళ వాళ్ళకి ఆలోచనే లేదు, ఆర్థికపరమైనటువంటి పట్టు లేదు, ప్రజల పట్ల వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలనే నిబద్ధత లేదు. వెరసి ఈ మాత్రం కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే, సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి రకరకాల వేదికల మీద బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. ప్రజలలో ఆగ్రహావేశాలు అదైతున్నాయి కాబట్టి వాళ్ళు ఈ మాత్రం చేస్తున్నారు. సార్ ప్రధానంగా ఈ బడ్జెట్ లో బీసీలకు మొండి చేయి చూపెట్టినట్టు సార్. బీసీల విషయంలో మొండి చేయి కాదు, ద్రోహం, వంచన, కాంగ్రెస్ పార్టీ నైజం నిజస్వరూపానికి నిదర్శనం బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఏ ఒక్క అంశం, అనేక హామీలు ఇవ్వడం జరిగింది, చట్టబద్ధత దాని ఊసే లేదు. సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు, దాని ప్రస్తావనే లేదు. ఇక బీసీలకు ఒకటి కాదు, కార్పొరేషన్లు అన్నారు, వాటికి నిధులు అన్నారు, విధులు అన్నారు, రకరకాల మభ్యపెట్టేటువంటి మాటలు హామీ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కటి కూడా ఇవాళ ఎంత భయంకరం అంటే, సంవత్సరానికి 20,000 కోట్ల హామీ ఇచ్చి
నేను గతంలో శాసనసభ సమావేశాలు జరిగిన సందర్భంగా శాసన మండలిలో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. వీళ్ళ మాటలు ప్రకటనలు హనుమంతుని తోకలాగున్నాయి, వీళ్ళ కేటాయింపులు కొండంగల తోకలాగున్నాయి, చివరికి వీళ్ళు అమలు చేసేది ఎలక తోకలాగా ఉంటుంది అని చెప్పిన ఏ మాటనైతే నేను ఆనాడు శాసన మండలి వేదికగా ప్రస్తావించడం వ్యాఖ్యానించడం జరిగింది, అది 100% వాళ్ళు అమలవుతా ఉన్నది. ఇప్పుడు 3 బడ్జెట్లలో 60,000 కోట్లు కేటాయించి ఖర్చు చేయాలి. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5-6 వేల కోట్ల రూపాయలు కూడా లేదు. ఈ సంవత్సరం కూడా వాళ్ళ కేటాయింపు సగం కూడా లేదు, ఖర్చు ఇంకా అంత సగం కూడా ఉండదు. అంటే వెరసి 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి చిత్తశుద్ధి లేదు అనంటే బీసీలకు ఎంత ద్రోహం చేస్తా ఉన్నారో ఈ అంకెలే, వాళ్ళు చేసినటువంటి ఖర్చులే నిదర్శనం. రైట్. ఏదైతే చూసుకుంటే మనతోని ఇప్పటికే మనతోని ఎమ్మెల్సీలు అటు శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా ప్రవేశపెట్టనున్నారు, 6 గ్యారెంటీలకు కూడా చట్టబద్ధత కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కటి కూడా అసెంబ్లీలో 6 గ్యారెంటీల పైన ప్రశ్నలు ఏమనెత్తారు. మరో ఇటు విధంగా చూసుకుంటే రైతులకు కూడా ఇప్పటికీ రైతు బంధు కూడా లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా 6 గ్యారెంటీలు కూడా రాష్ట్రంలో తుంగలో తొక్కారంటూ కూడా ఇప్పటికే వాళ్ళు మండిపడుతున్నారు. ఏదైతే గన్పర్ వద్దకు మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. మరి ఇక్కడ శాసనసభ్యులు కానీ అటు శాసన మండలి సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి నిరసన తెలుపుతూ అసెంబ్లీలోకి వెళ్తారంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.